ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 601వ నామం శ్రీవత్సవక్షాః. శ్రీవత్సమనే అందమైన పుట్టుమచ్చ కలిగినటువంటి స్వామిని శ్రీవత్సవక్షాః అన్నారు. అటువంటి శ్రీవత్సము అనే దాని పేరు. శ్రీవత్సము అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఆయన హృదయంలో నివసించే స్వామి అని కూడా అర్థం ఉంది. విష్ణువుకి వక్షస్థలం మీద శ్రీవత్సం అనే పుట్టుమచ్చ ఉంది కదా. సృష్టిలో హృదయ స్థానానికి హృదయానికి ఎటువంటి స్థానం ఉందంటే పరమాత్మకు స్థానం హృదయమే. అదే పరమాత్మని సూచిస్తూ ఉంటుంది హృదయ స్థానం. ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ హృదయమే ఎంతో విలువైనది. ఇప్పుడు నాది అంటాము, నేను అంటాము. ఆత్మసాక్షిగా అన్నప్పుడు కూడా ఈ హృదయం మీదే చేయి పెట్టుకుంటాను. మనస్ఫూర్తిగా అన్నప్పుడు హృదయం మీదే. అలా హృదయానికి అంత విలువ ఉంది. ఎందుకు అంటే హృదయ నివాసి పరమాత్మ ఆయన హృదయంలో ఉండి శరీరాన్ని అంతటిని కూడా నడిపిస్తూ ఉంటాడు కనుక ఆయన ఆ హృదయానికి అంత విలువ ఉంది. ఎంతో అందరికీ కూడా హృదయము ఎంతో ప్రీతికరమైంది, విలువైంది అని భావిస్తారు. మరి ఇంకొక చిత్రం ఏమిటంటే ఎట్టి భరించలాని పరిస్థితులు, సమస్యలు వచ్చినా కూడా హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను కాసేపు నిశ్చలంగా ధ్యానం చేస్తే ఆ సమస్యకి సమాధానం తప్పకుండా దొరుకుతుంది. కానీ ఆ విధమైన ధ్యానం చెయ్యగలిగి ఉండాలి. మరి తెలియాలి అంటే విషయం కూడా తెలియాలి. కనుక విషయంని పరమాత్మ మనకి చక్కగా తెలియజేస్తున్నాడు, తెలుసుకుంటున్నాం. ఏ సమస్యనైనా పరిష్కారం కావాలి అంటే ప్రశాంతత ఉండాలి, ఆలోచన ఉండాలి. ఆవేశం ఉంటే సమస్య పెద్దదవుతుంది. ఆ తర్వాత సమస్యకి పరిష్కారం అనేది ఉండదు. ఇంకా ఆ చిక్కుముడి గట్టిముడి అయిపోతుంది తప్ప వదలదు. అందుకే సమస్యని పరిష్కరించాలి అంటే ఆలోచన ఉండాలి కానీ ఆవేశం ఉండకూడదు. ఆ ఆలోచన రావాలి అంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి. మనస్సు ప్రశాంతంగా ఉండాలి అంటే భగవంతుని యందు మనస్సుని పెట్టాలి. ఎప్పుడైతే భగవంతుని యందు మనసు మళ్ళుతుందో అప్పుడే ప్రశాంతత వస్తుంది ఆ మనస్సుకి. ఆ ప్రశాంతతే ఆలోచననిస్తుంది, ఆలోచనే పరిష్కారాన్ని ఇస్తుంది. అందుకని ధ్యానం చేసినప్పుడు ఇప్పుడు మనకే అనుకుంటున్నాం కాదు, ఎవరైనా మన వాళ్లకు సమస్య వచ్చినా ఆ సమస్య గురించి కూడా మనం ధ్యానం చేస్తే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమతో ధ్యానం చేస్తే పరమాత్మ ఆ ప్రేమతోనే మనకు మార్గాన్ని సూచిస్తాడు అని చెప్తున్నారు. మరి అట్లా పరిష్కారం మరి కొంతమంది సమస్యలకు పరిష్కారం చెప్పగలుగుతున్నారు అంటే ఆ పరమాత్మ యందు మనస్సును పూర్తిగా సంలగ్నం చేసి ఆయన్ని స్మరిస్తే ఆ ఆలోచనను ఆయనే అందిస్తున్నాడు. అట్లా మనం పరిష్కారాలతో సహా మన హృదయంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది ఆ ప్రేమ. ఆ ప్రేమతోనే పరిష్కారం లభిస్తుంది. మరి మహర్షులు, సద్గురువులు ఎంతోమందికి మరి సూచనలు ఇస్తారు. ఎంతో మందికి మహాత్ములకి వాళ్ళ యొక్క భవిష్యత్తు తెలుస్తుంది. తెలిసి దాన్ని బట్టి సూచనలు ఇస్తారు. తర్వాత ఎవరైనా
వాళ్ళ సమస్య కోసం వాళ్ళ దగ్గరకు వస్తే ఆ సమస్యకు పరిష్కారాన్ని చెప్తారు. అటువంటి పరిష్కారాన్ని చెప్పేవాళ్ళు ఉన్నారు అంటే, వాళ్ళు చెప్తున్నారు అంటే ఎలా చెప్తున్నారు అంటే, పరమాత్మ యందు మనస్సుని చక్కగా పరిపూర్ణంగా మనస్సుని పరమాత్మ యందు పెట్టి ధ్యానము చేత వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు అని. ఆ శక్తి ఎలా వచ్చింది అంటే, మరి ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాలు మహర్షులు ఎంతోమంది ఎన్నో వేల సంవత్సరాలు కఠినంగా నియమాలను పాటించి వాళ్ళు ఆ తపస్సు చేయటం వల్ల పరమాత్ముడు వాళ్లకు అక్కడ వాళ్ళ హృదయంలోనే ఉన్నటువంటి పరమాత్మ వాళ్లకు సమస్యల్ని పరిష్కరింపజేసే శక్తిని ఇస్తున్నాడు అంటే ఆయనే అక్కడ సమస్యని పరిష్కరిస్తున్నాడు, ఆలోచనని ఇస్తున్నాడు అని అర్థం. అట్లా ఆ ప్రేమే వాళ్లకు పరిష్కారాన్ని కలిగిస్తుంది. ఎవరైనా అంటే పరమాత్మ రాముడు రావణాసురుడైనా సరే శరణు వేడితే నేను శరణు ఇస్తాను, అంతేగాని కాదు అని అనను అని చెప్తాడు. అంటే విభీషణుడు శరణు వేడితే ఆయన ఆదరిస్తాడు. ఈయన శత్రువు తమ్ముడు కదా, ఏ ఉద్దేశంతో వచ్చాడో, ఎలా వచ్చాడో, శత్రువు తమ్ముడిని మనం ఆదరించటం ఏమిటి అని కొంతమంది అంటే, ఎవరైనా కానీ శరణన్న వాళ్ళని రక్షించడమే ధర్మం. ఇప్పుడు రావణాసురుడే వచ్చి శరణన్నా నేను ఆదుకుంటాను, రక్షిస్తాను, యుద్ధం చెయ్యను అంటాడు ధర్మస్వరూపుడైన రాముడు. ఆ రాముడు ఎక్కడున్నాడు అంటే మన హృదయాల్లోనే ఉన్నాడు కనుక ఆ రాముని, ఆ పరమాత్మని మనసారా ధ్యానిస్తే ఆలోచనలు, పరిష్కారాలు ఆయనే చూపిస్తాడు అని మనకి చక్కగా తెలియజేశారు. మరి ఎంతోమంది అమ్మవారి భక్తులు, అయ్యవారి భక్తులు, సద్గురువులు, మహర్షులు, మరి ఎంతోమంది మన భవిష్యత్తుని తెలుసుకుని చెప్పినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాటికి పరిష్కారాలు చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు పరమాత్మని ధ్యానించటం వల్లే తెలుసుకోగలుగుతున్నారు, తెలుసుకుని మనకి అందించగలుగుతున్నారు. మనం ప్రేమిస్తే వాళ్ళ సమస్యలు పరిష్కారాలతో సహా మన హృదయంలో ఆ ప్రతిబింబిస్తాయి కనుక చెప్పగలుగుతారు అని చెప్తున్నారు. ఏదైనా ప్రేమ వల్లే సాధ్యమవుతుంది. ఏ విధంగానూ కూడా పరిష్కారాలు సాధ్యం కావు. జీవుల యొక్క హితాన్ని కోరి ప్రేమతో వాళ్ళకి సేవ చేయటానికి సంకల్పించుకుంటే ఆ మహాత్ములకు తమ కర్తవ్యం తమ హృదయాలలోనే తెలుసుకోగలుగుతారు. ఆ సేవ చేసినటువంటి వాళ్ళని అనుగ్రహిస్తారు. అటువంటి శక్తి ఆ మహాత్ములకి ఉంది. మరి అటువంటి స్వామిని శ్రీవత్సవక్షాః అన్నారు. తన వక్షస్థలం మీద శ్రీవత్సం అనే అందమైన పుట్టుమచ్చ గల మహావిష్ణువుని శ్రీవత్సవక్షాః అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు. శ్రీవత్సవక్ష అంటే నిత్యశ్రీ. శ్రీవత్సం అనే శుభప్రదమైన గుర్తు. ఇంకా శ్రీ మహాలక్ష్మిని వక్షస్థలం మీద ధరించినవాడు కనుక స్వామిని శ్రీవత్సవక్షాః అన్నారని ఆయన వర్ణించారు. పరాశర భట్టరు వారు శంకరుల వారి వ్యాఖ్యనే అనుసరించారు. సత్యసంధుల వారు లక్ష్మితో కూడిన మహత్వ సూచకమైన తెల్లని సుడి వక్షస్థలం మీద కలిగిన స్వామి అని వ్యాఖ్యానించారు. లక్ష్మి అంటే సంపద. ఈ సంపద ఎందుకు అంటే సృష్టిని నడపటానికి. స్వామి విష్ణుమూర్తి
స్థితికారకుడు. స్థితికారకుడు అంటే పోషించేవాడు. ఆ పోషణ అనేది సంపదతోనే సాధ్యమవుతుంది. ఆ సంపదే లక్ష్మీ స్వరూపంలో ఆయన దగ్గర ఉన్నది. అంటే ఆయన యొక్క చేసేటువంటి స్థితియే ఆ లక్ష్మీ స్వరూపంలో ఆయనలో ఉంది. అందుకే లక్ష్మీ స్వరూపుడు మరి శ్రీవత్సవక్షాహ అన్నారు. అటువంటి స్వామిని శ్రీవత్సవక్షసే నమః అనే స్వామికి దేవతలు నమస్కరిస్తూ ధ్యానిస్తున్నారు. కనుక శ్రీవత్సవక్షాహ అయినటువంటి స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ, స్వామి, మంచి మా హృదయములో లక్ష్మీదేవితో కూడుకుని ఉన్నటువంటి నీవు మా హృదయంలో ఉండి చక్కని సంపద అయినటువంటి జ్ఞాన సంపదను మాకు ప్రసాదించి జ్ఞాన మార్గంలో నడిపించి అందరినీ ఆదరించి ప్రేమించి మరి వాళ్ళను ఆదుకునేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించి జ్ఞాన మార్గంలో నడిపించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం